హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శుక్రవారం కదా ఫ్రెండ్స్. నేను ఈరోజు పూజ చేసుకున్నాను, అందుకనే పూరీ చేశాను ఫ్రెండ్స్. పూరీ చూసారా, పూరీ చేశాను, పరమాన్నం చేశాను ఫ్రెండ్స్. తర్వాత పూరీల్లోకి ఆలూ కర్రీ చేశాను ఫ్రెండ్స్. ఆలూ కర్రీ, రైస్లోకి వంకాయ కర్రీ చేశాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. ఈ విధంగా పూరీలు చేస్తున్నాను. ఇటు సైడు బియ్యం నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. బియ్యం ఈ విధంగా నానబెట్టుకొని వాటర్ పోసుకొని గ్యాస్ మీద పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ పరవన్నానికి. ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్, పూరీ వేసేస్తున్నాను. పూరీ వేసేస్తున్నా ఫ్రెండ్స్. పూరీ చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా పొంగుతుందో. ఈ విధంగా పొంగితే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూసారా ఏ విధంగా పొంగుతుందో చక్కగా, ఏ పొరకు ఆ పొర అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, పాలు కూడా పోసేసుకున్నాను. పరమాన్నం ఆ పక్కన ఉడుకుతుంది, ఇటువైపు పూరీ కూడా రెడీ అయిపోతుంది మనకి. పరమాన్నం చిన్న మంట మీద ఉడకనివ్వాలి ఫ్రెండ్స్, లేకపోతే పొంగిపోతుంది మొత్తం. ఒక పక్కన పూరి, ఒక పక్కన పరమాన్నం మనకు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, పూరీలు కూడా రెడీ అయిపోయాయి ఈ విధంగా. ఇటువైపు పాలు పోసి బియ్యంలో ఉడికించేసాను, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇందులో బెల్లం కలుపుకుంటే పరమాన్నం కూడా మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బెల్లం కూడా కలుపుకుంటున్నాను పరమాన్నంలో. ఇంతే ఫ్రెండ్స్, కమ్మటి పరమాన్నం, నోరూరించే రుచికరమైన కమ్మటి పరమాన్నం ప్రసాదం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వంకాయ కర్రీ వండుతున్నా ఫ్రెండ్స్. మిర్చి వేస్తున్నా, ఆయిల్ బాగా హీట్ అయింది. ఇందులో ఆనియన్ కూడా వేస్తున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాను. వెల్లుల్లి కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి
విధంగా కలుపుకోవాలి. సైడ్ బంగాళదుంప కర్రీ వండుతున్నా ఫ్రెండ్స్. అందులో పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. ఉల్లిపాయ వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. వంకాయ కూరలో కొంచెం ఆవాలు వేస్తున్నాను. అలాగే బంగాళదుంప కూరలో కూడా ఆవాలు వేస్తున్నాను. చూసారు ఫ్రెండ్స్, ఉల్లిపాయ ఆ విధంగా మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసేస్తున్నాను. వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, ఈ విధంగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. సైడ్ ఆలు కర్రీకి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆలు వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఒకసారి కలిపేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా చేస్తున్నాను నేను. ఈరోజు ఏంటి ఇన్ని ఐటమ్స్ చేస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు శుక్రవారం కదా ఫ్రెండ్స్, అందుకనే ఈ విధంగా మా ఇంట్లో చేస్తున్నాను. నీట్గా కారం వేస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు పౌడర్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఆలు కర్రీకి. యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఆలు కర్రీ ముక్క ఇప్పుడు మెత్తగా ఉడకాలి ఫ్రెండ్స్.
ఇంతే ఫ్రెండ్స్, ఆలూ కర్రీ బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయ కర్రీ ఏ విధంగా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. శుక్రవారం రోజు పులుపు అనేది మేము ఎక్కువగా తిన్నాం ఫ్రెండ్స్. ఇందులోనే కొంచెం కారం వేస్తున్నా ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, వంకాయ కర్రీ, ఆలూ కర్రీ, తర్వాత పరవన్నం, పూరి ఏ విధంగా రెడీ అయిపోయాయో. ఇవి రెండు కూడా ఉడికిపోయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ వంకాయ కర్రీ ఉడికింది అని చూద్దాం ఫ్రెండ్స్. వంకాయ కర్రీ కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్. ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్ కొంచెం. ఆలూ కర్రీ చూద్దాం ఫ్రెండ్స్. ఆలూ కర్రీ కూడా ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్. ముక్క చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఏ విధంగా కర్రీ ఉడికిపోయిందో. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడకాలి కర్రీ. కర్రీ అయితే మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఆలూ కర్రీ ఫ్రెండ్స్, ఆలూ కర్రీ కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఆలూ కర్రీ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.